మక్తల్ పట్టణ ప్రాంతంలో మహదేవప్ప బలవన్మరణకు పాల్పడినటువంటి ఘటన మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ నగర్ తమ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ప్రస్తుతం వారితో మనతో మాట్లాడారు. మేడం, చెప్పండి, ఎట్లా ఈ ఘటన పైన ఎట్లా చూస్తారు? రేపు పోలింగ్ జరగనున్నది, ఈ సందర్భంలో ఇది జరగడం చూస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జిల్లా నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ నియోజకవర్గం నుంచి మంత్రి కలిసి చేసినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ అంతా చూస్తుంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే ఈరోజు చేసి పెట్టిన ఈ అధికార పార్టీ నాయకులు వాళ్ళు చేసినటువంటి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. ఎలక్షన్ కమిషన్ ఎమ్మడే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నటువంటి పోలీసులని వెంబడే సస్పెండ్ చేయాల్సిందే. గతంలో కూడా జరిగింది ఇట్లనే. ఈ ఎలక్షన్ కూడా ఇంకోటి దగ్గర జరిగింది. కోస్గి ఎన్నికల్లో కూడా కోస్గిలో ఇట్లా నేను క్యాంపెయిన్ పోయి వచ్చిన, మొత్తం అన్ని వాళ్ళు తిరిగి వచ్చినాం, ర్యాలీ చేసి వచ్చినాం, రోడ్ షో అయింది. రోడ్ షో అయినా ఇంకా మీటింగ్ అయింది. నేను వచ్చేసిన ఆ క్యాండిడేట్ ఎస్టీ క్యాండిడేట్ అక్కడ కూడా మా పక్కనే ఉన్నాడు, ఎస్టీ లంబాడ, మా దగ్గరే ఉండి క్యాంపెయిన్ చేసి బ్రహ్మాండంగా యువకుడు క్యాంపెయిన్ చేసిండు. మరుసటి రోజుకంతా ఆ క్యాండిడేట్ ఎత్తుకపోయి రాత్రి ఎత్తుకపోయి తిరుపతి రెడ్డి స్వయాన రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని కండువా కప్పిండు. కోడి పిల్లలకు కూర్చున్నాడు ఆ పిల్లగాడు. మీరు ఫోటోలు చూడండి. భయపడిచ్చి అక్కడ కూడా కాంగ్రెస్ కండువా కప్పిండ్రు, ఇక్కడ కూడా కప్పుకోమని రోజు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. పోటీ చేయొద్దని ఒత్తిడి చేసిండ్రు, ఈరోజు ప్రచారం చేయొద్దని ఒత్తిడి చేసిండ్రు. ఇన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకోలేక నువ్వు గెలిస్తే కూడా ఎత్తుకపోతాం, నువ్వు గెలిచినాక మేము ఎత్తుకపోతాం అనేటటువంటి భయానికి భయపడిపోయి ఏం చేస్తారంటటువంటి భయంతోన ఇలా ఆయన చేస్తున్న స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది భయంతో చేసుకున్నటువంటి ఏం చేస్తారో అని. ఎరుకల వాళ్ళమ్మ ఎస్టీలు, ఎరుకల కులానికి చెందినటువంటి క్యాండిడేటు, బలహీన వర్గాల క్యాండిడేటు, వాళ్ళు ఏముంటుంది రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబం. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేయాలని ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడని చెప్తున్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వచ్చి తట్టుకోలేకనే ఈ పని కూడా చేసి ఉండొచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు రావాలని ఉత్సాహంతో వచ్చి పోటీ చేసిండు. ఈరోజు భయభ్రాంతులకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. అలా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కానీ వారే ఈ యొక్క బాధ్యులు. వారి వల్లనే ఈరోజు ఇది భావించాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించాలి. ఎవరెవరైతే పోలీసులు దీన్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఎమ్మడెవరైనా సస్పెండ్ చేయాలి. నేను రోజు చాలా కేసులలో మాట్లాడతా. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళతో కంప్లీట్ చెప్తా ఉంటారు మాకు అధికారం. ఇక్కడ కంప్లీట్ కొమ్ము కాస్తున్నారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ ఎస్ఐలు సిఐలు కంప్లీట్గా మమ్మల్ని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజు నేను విడ్డా ఫోన్లో రోజు కాల్సే వస్తాయి. నేను ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడిన 2-3 రోజుల కిందట. ఈ విధంగా భయపడిస్తున్నారంట వార్డులలో. అది మంచిది కాదని చెప్పండి మంత్రికి, పద్ధతి కాదు ఇదని ఎస్పీ గారికి కూడా నేను ఫోన్ చేసి చెప్పిన. ఎలక్షన్లో ప్రజలు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, ఎవరి వాళ్ళు పోయి ప్రచారం చేసుకొని ఓటు అడగనియండి. ఈ సంస్కారం ఇక్కడ లేదు అని చెప్పిన. ఎస్పీ గారికి చెప్పిన, నేను స్వయంగా ఫోన్ చేసి చెప్పినాను. అయినప్పటికీ ఈరోజు ఈ పరిస్థితి ఉందంటే ఇక్కడ ఎంత భయాలకు గురి చేసినో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ దీన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇలా ఓడిపోతా అని చెప్పి దొంగ రిపోర్టు రాసి వాళ్ళ సంతకాలతో అమాయకులను సంతకాలు పెట్టించుకొని ఇక్కడ ఇంకొకరు తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఎఫ్ఐఆర్ని విరమించుకోవాలి. ప్రజల లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపియండి. వాళ్ళు ఏం చెప్తారో అదే రాసుకోవాలి రిపోర్ట్ ఇక్కడ. అంతే తప్ప వాళ్ళని మోసం చేసి తప్పుడు ఎఫ్ఐఆర్లు చేసి మంత్రిని కాపాడతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడతామంటే అది సమంజసం కాదు. అంటే మహదేవప్ప నిన్నటి మీతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అమ్మ మీతో గెలిచి వస్తాను బీజేపీ నుంచి అని మీతో పంచుకున్నారు. ఒక్కసారిగా ఈ యొక్క జగన్ ఎట్లా చెప్పు? ఎస్, నిన్న నాతో పాటు క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. నిన్న పెద్ద ర్యాలీ మక్తల్లో కనీవినిగని ర్యాలీ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు సభలో పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అయింది, టీఆర్ఎస్ అయింది. వాళ్ళ దానికంటే పెద్ద ఎత్తున కావడం వల్ల డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. ఓడిపోతున్నటువంటి భయానికి రూలింగ్ పార్టీ వచ్చింది. ఒక్కొక్కరిని భయపడించినటువంటి కార్యక్రమాలు అందరినీ భయపడించిండ్రు. కానీ వీక్గా ఉన్నటువంటి అభ్యర్థి, హార్ట్ వీక్ ఉన్న అభ్యర్థి తట్టుకోలేక, భయాన్ని తట్టుకోలేక మనకు అర్థమైంది. ప్రతి ఒక్కరిని భయపడించిండ్రు. ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరిని అన్ని వాళ్లను భయపడించిండ్రు. కొట్టిన కూడా అక్కడ మన వాళ్ళని. ఇది ఏంది? ఇది
ప్రజాస్వామ్యంలో ఉన్నామా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి పనులే చేసింది. ఇంట్లో కూర్చోబెట్టిన వాళ్ళని ఈరోజు ప్రజలు. వీళ్ళు ఈరోజు ఇదే పని వాళ్ళకంటే మించి చేస్తున్నారు. ఇలా వాళ్ళకి మించి చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి జిల్లా ఇదేనా పద్ధతి? ఇదేనా పద్ధతి? ఒక పేద కుటుంబంలోని ఒక ఎస్టీ ఎరకల కుటుంబానికి చెందినటువంటి వారిని చేసుకునే విధంగా భయపడించిందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇది మహదేవప్ప బలవన్మరణం పాల్పడిన దానిలో పూర్తిగా విచారణ చేయాలి. చాలా రోజుల నుంచి కూడా ఒత్తిడికి గురి చేయడము, అదేవిధంగా తనను బలవన్మరణం పాల్పడేటట్టుగా ఈ యొక్క ఒత్తిళ్లు రావడమే ప్రధాన కారణము. ఇక్కడ మంత్రి యొక్క వాకిటి శ్రీహరి ఇలాకాలో ఉండి ఇలాంటి ఘటనలు చేయడము చాలా దారుణమన్నారు. దీనిపైన కూడా పూర్తి విచారణ చేపట్టాలి. శిక్ష ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి నిజాలు తీసి వాళ్ళందరినీ కూడా శిక్షించే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇక్కడ పోలీస్ శాఖ కూడా పూర్తి దర్యాప్తు చేస్తే కానీ ఈ విషయంలో మనకి నిజాలు రావని చెప్తున్నారు. మరోవైపు కూడా అగ్రశ్రేణులు బీజేపీ నాయకులు సైతం కూడా మహదేవప్ప యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు. తండోపతండాలుగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. బీజేపీ ఈ యొక్క గెలుపు ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.